జగన్కి మోడీ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అది ఇప్పుడు తేలాల్సింది. అసలు అడిగారా లేదా అన్నట్టు. ఓ లేఖ అయితే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాశారు. రాష్ట్రంలో అరాచకం పెళ్ళుబుకుతోంది, సాధారణ ప్రజల్ని చంపేస్తున్నారు, కార్యకర్తల్ని చంపేస్తున్నారు. మా కార్యకర్తల్ని ఇప్పటికీ 35 మంది దాకా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు 35 మంది దాకా ఉన్నారు, వేలాది మంది గాయపడ్డారు, కేసులు పాలయ్యారు, అరాచకం నడుస్తోంది, వచ్చి కలుస్తాను అన్నటువంటిది ఓ లేఖ రాశారు. ఇది బహిరంగ లేఖ. ఈ బహిరంగ లేఖలకు ప్రధానమంత్రి చూసేసి పేపర్లో చదివేసి సాక్షి అయితే పిలవరు. కానీ అపాయింట్మెంట్ కోరితే తన పార్టీ వాళ్ళ నుంచి ఏం చేస్తారు? గతంలో అయితే చంద్రబాబు గారు అడగలేదు, అడిగితే ఇచ్చారు. చివరిలో ఏదైతే పవన్ కళ్యాణ్ అడిగితే ఇచ్చారు. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గతంలో కూడా జగన్ అడిగినప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు నరేంద్ర మోడీ. అసలు అపాయింట్మెంట్ అడుగుతారా? వాస్తవంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్స్ కాబట్టి ఆ టైంలో అడిగితే పార్లమెంట్లోనే కలిసేందుకు ఇస్తారు వింతపత్రం తీసుకోవడానికి. అయితే ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమి హెడ్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఇదివరకు రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ వెళ్ళటం, కలవటం, వింతపత్రాలు ఇస్తూ ఉండేవాళ్ళు. లేదా ఇప్పుడు జగన్ కాకుండా తన పార్టీ ఎంపీల చేత అట్లాంటి వింతపత్రం ఇప్పిస్తారా? జగన్ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారా లేదా? ఇది రాజకీయ $1 మిలియన్ ప్రశ్న.